హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే నేను ఇప్పుడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. ఈరోజు మా బాబు బర్త్డే. మార్నింగే కదండి, అందరూ ఓడుస్తూ బట్టలు ఉతుకుతూ ఉన్నారు. మోటర్ వేశారు. సౌండ్లన్నీ ఇగ్నోర్ చేయండి. మార్నింగే మా బాబుకి అయితే ఫస్ట్ విషెస్ నేనే చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. ఈరోజు మా అబ్బాయి బర్త్డే. హ్యాపీ బర్త్డే, అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని. పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను. ఇంకా వీళ్ళు ఉప్మా తినేసి స్కూల్కి వెళ్తారు, చాక్లెట్స్ అవి తీసుకొని. ఈవినింగ్ కేక్ కటింగ్ ఇంట్లోనా లేకుంటే ట్యూషన్లోనా అనేది పిల్లలు మధ్యాహ్నం వస్తారు కదా, అప్పుడైతే డిసైడ్ అవ్వాలి. కూల్ కేక్ కావాలి అని చెప్పి మా పాప అడిగింది. మొన్న మా అమ్మ వచ్చింది, వచ్చేటప్పుడైతే గేదె నెయ్యి తీసుకొచ్చింది. ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మా పిల్లలిద్దరికి పెట్టి వాళ్ళు తిన్నాకైతే వాళ్ళని రెడీ చేయాలి. మా అమ్మాయి వండేటప్పుడు చెప్తే నేను ఉప్మాలోనే నెయ్యి వేసేదాన్ని కదా, కానీ ఇప్పుడు చెప్పింది నాకు ఉప్మా మీద నెయ్యి కావాలంటే ఇంకా నెయ్యి వేశాను ఇద్దరికి. ఈ నెయ్యి అయితే పల్లెటూరు నుంచి తెచ్చారు కదా, ఒరిజినల్ నెయ్యి. స్మెల్ చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మా పిల్లలిద్దరూ టేస్టీగా ఉందని తిన్నారు. మా బాబు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా కొన్ని పిక్స్ అయితే నేను తీశాను. ఒక చిన్న వీడియోను ఫొటోస్ కూడా తీసుకున్నాను. మా అబ్బాయి అయితే నాకంటే హైట్ అయ్యాడు. పిల్లలు హైట్ పెరిగితే ఇంట్లో అందరికంటే పొట్టి వాళ్ళు ఎవరంటే తల్లే అనొచ్చు. ఇంకొక 2 ఇయర్స్లో మా అమ్మాయి కూడా హైట్ పెరిగి నాకంటే ఎక్కువ హైట్ అయిపోద్ది. అప్పుడు మా ఇంట్లో నేనే పొట్టిదాన్ని అవుతాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా ఇంటికాడ వేప చెట్టు ఉంటుందండి, పెద్ద వేప చెట్టు. అక్కడ పక్షుల అరుపులతో చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా కోకిల అరుస్తూనే ఉంది. ఏంట్రా అట్టను, చాక్లెట్లు సరిపోలేదా? హ్యాపీ బర్త్డే నీకెల్. మధ్యాహ్నం అయితే మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను. వాళ్ళైతే లంచ్ చేసి నిద్రపోతున్నారు. స్కూల్లో ఏం జరిగింది, ఎలా చాక్లెట్స్ పంచాడు అని చెప్పి ఎవరు ఎలా విష్ చేశారు అన్నీ షేర్ చేసుకుంటున్నారు మా పిల్లలు. పిల్లలతోనైతే నేను ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్కి షేర్ చేసుకుంటారు. భయం చెప్పేటప్పుడైతే భయం చెప్పాలి, అలాగే ఫ్రెండ్లీగా ఉండాలి ఎక్కువగా. ఇంకా ఈవినింగ్ ప్లానింగ్స్ అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఇక్కడైతే అంతా రెడీ అయిపోయారు. మా బాబుకి అయితే మా అమ్మాయి కొంచెం రెడీ చేసి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏమైతే రెడీ అయిపోయింది. మా పాప వేసుకున్న ఫ్రాక్ నేనే డిజైన్ చేశాను. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కొత్త షర్టు, కొత్త బన్నీ, కొత్త ప్యాంటు, కొత్త బెల్టు. అదిరిందయ్యా నిఖిల్. ఇది మాత్రం పాతదే. నా అబ్బాయి డ్రెస్ తీసుకున్నా. ఇక్కడేమో ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు. ఒక చిన్న క్లిప్స్ అయితే తీశాను. సెలబ్రేషన్ అంతా ఇంకా ట్యూషన్లో చేసుకుంటా అన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక పిల్లలు ఉంటారులే సరేలే అని చెప్పాము మేము కూడా. వీళ్ళు కొట్టుకోవడం మాత్రం ఆపరు. మా అమ్మ అయితే నన్ను పట్టుకొని అటు ఇటు కాసేపు ఆడుకుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి.
అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశాను. లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. పిల్లలైతే ట్యూషన్కి వెళ్తున్నారు. కేక్ కటింగ్ అంతా ట్యూషన్లోనే చేస్తారంట. ఇంకా మేడం అయితే పిక్స్ నాకు పంపించారు, నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేశాను. చింటూ చాక్లెట్ బాక్స్ పెట్టావా రే? చాక్లెట్ ట్యూషన్లోనైతే కేక్ కట్ చేశాడు. హ్యాపీ బర్త్డే చెప్పండి అందరికీ.